అందరికీ శరణార్థులు మంచిగున్నారులా నేను చేసిన ఇయాల సుతం జబర్దస్త్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి ఒల్ల ఒల్ల ఏడ్చింది సురేఖ అక్క ఏడబెట్టాలను ఆడబెట్టింది ప్రియాంక అక్క 4 ముక్కలైతదట జిహెచ్ఎంసి ఏం చేస్తారో మరి ముక్కలు చేసి ఢిల్లీకి రేవంతం వారి పయనం అధిష్టానం ఇస్తదట వాయినం సర్కారోళ్లకు పెద్ద కోర్టు సురుకు సాబ్దారిచ్చింది ఇలేకర్లకు సభకు పిలిచి నీళ్లు కూడా ఇయ్యని పెద్దలు దూప తట్టుకోలేక తిట్టిర్రు జనాలు గిచ్చి కయ్యం పెట్టుకున్నాడంటే ఏందో అనుకున్నా నేను ఇన్ని రోజులు గిట్లుంటదని నిన్న మొన్ననే తెలిసింది అయితే ఎవరు ఊకున్నా అసలు ఊకోరు ఏమనాలో అదే అన్నారు అసలుకే ఎసరు పెట్టిర్రు కొంపలు మునిగిపోయినట్టే ఏడ్చింది ఒళ్ళ ఒళ్ళ ఏడుస్తుంటే పోయమ్మనే అంతగనం ఏమన్నారో అనుకున్నారు జనాలంతా ఊరంతా కొట్టుకపోయి ఇల్లాగమైనోళ్ళు సుతం అంతగనం ఏడుపులు ఏడవరు కానీ సోషల్ మీడియాలో ఎవరో ఏదో పోస్ట్ పెట్టిరని కొండా సురేఖక్క మస్తుగా కండ్ల నీళ్లు పెట్టుకున్నది పోస్ట్ పెట్టింది ఒకలైతే దానికి సంబంధం లేనోళ్లను పొట్టు పొట్టు తిట్టుకుంటా మాట్లాడింది కేటీఆర్ ను సినిమా హీరో నాగార్జున సార్ ను వాళ్ళ కొడుకును ఇడాకులు తీసుకున్న సమంతను ఇంకో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ల గురించి నోటికొచ్చినట్టు మాట్లాడింది ఆమె మాటలకు సినిమాలందరూ మస్తు కోపమైండ్రు ఏం తెలుసని మాట్లాడుతున్నావు ఏది పడితే అదే మాట్లాడతావా మంచి చెడ్డ లేదా అని సోషల్ మీడియాలో గట్టిగానే అరుచుకున్నారు దేశమంతా సురేఖక్క మాట్లాడింది తప్పంటే తప్పే అన్నారు ఇజ్జత్ మొత్తం మూసీ నదిలో కలిసిందనుకో రాదుర్రి ఇక ఈ ముచ్చట ఆ గడప ఈ గడప తిరిగి ఢిల్లీ కాంగ్రెస్ ఆఫీస్ కి తెలిసింది ఒక రాష్ట్రంలో పార్టీ ఖరాబ్ అవుతున్నదంటే ఊకుంటారా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అగ్గి మీద గుగ్గిలమైండ్రు ప్రియాంక మేడం అయితే నాగార్జున సారుల ఇంటామే అమలా మేడం కి ఫోన్ చేసి ఏమైంది ఎట్లెట్లయింది అని అరుచుకున్నదట షెయి పార్టీ పెద్దన్న రాహుల్ సార్ అయితే సురేఖక్క మీద మంటలై మండిండట సీన్మోల మీద నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా ఇది పద్ధతేనా ఎంబడే నాకు సంజాయిసి చెప్పాలి అని మస్తు కోపమైందట రాహుల్ సార్ కోపం చూసి వెంటనే అర్ధమరాత్రి సురేఖక్క ఢిల్లీకి లెటర్ రాసిందట లెటర్ చూసినాక అక్క మీద యాక్షన్ తీసుకుంటారట అసలుకు ఆమె మాట్లాడిన మాటలకు పార్టీ ఇజ్జత్ పోయినందుకు మంత్రి కుర్చీలోకెళ్లి దింపేయాలని అనుకుంటున్నారట ఇటు రేవంతన్ సార్ మీద సుతం ఢిల్లీ పెద్దలు మస్తు కోపమైందట ఆమె అట మాట్లాడుతుంటే నువ్వు కంట్రోల్ చేయవా అనువయ్యా అని గరం గరం అయ్యరట ఇప్పటికిప్పుడు సురేఖక్కను కుర్చీలోకెళ్లి దింపేసి ఏరేటోళ్ళను కూసబెడితేనే అంతో ఇంతో ఇజ్జత్ నిలబడుతుంది లేకపోతే అంతే సంగతులని ఆలోచనలు చేస్తున్నదట షెయి పార్టీ హైకమాండ్ ఇప్పటికే ఇంట్లో మంట పెట్టిర్రు ఇప్పుడు బూడిదల నీళ్లు పోసి అంత దుమ్ము దుమ్ము దుబ్బ దుబ్బ చేస్తామంటున్నారు ఏం చేయాలో తెలియకపోతే ఎవరన్నా అడగాలి కానీ కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదుతామంటే ఇంత మునిగిపోతారు ఎవరి గురించి అని అనుకుంటున్నారా వార్త చూస్తే మీకు తెలుస్తుంది హైదరాబాద్ ఆ పేర్లనే ఒక రాజసం ఉంటది చార్మినార్ సికింద్రాబాద్ ట్యాంక్ బండ్ చెప్పాలంటే హైదరాబాద్ ఉత్త హైదరాబాద్ కాదు గ్రేట్ హైదరాబాద్ రోజు రోజుకు జనాలు పెరుగుడు పట్నం పెద్దగా అయింది అప్పట్లో ఎంసీహెచ్ అంటే మున్సిపల్ కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ అని ఉండే రోజు రోజుకి ఇంకా జరంత ఎక్కువ పెద్దగా తోటి జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అయింది అయితే జిహెచ్ఎంసి గురించి మంత్రి పెదకోమటిరెడ్డి సార్ మాట్లాడడుల్లా City like Hyderabad almost all reaching 1.5 crores population. That's why we are divided 4 corporations, GHMC corporation, 4 mayors coming election. So ఈ సిటీని all map లో ఉండాలంటే 30,000 crores తో రీజనల్ రింగ్ రోడ్ కట్టుకుంటూ ఆఫ్టర్ అమెరికా ఆల్ MNC హెడ్ క్వార్టర్స్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ.
ఇన్నారు కదా, జిహెచ్ఎంసీని 4 ముక్కలు చేస్తారట. అంటే 4 దిక్కుల 4 భాగాలు చేసి 4 కార్పొరేషన్లు పెడతారన్నట్టు. శుక్రవారం నాడు నోవాటెల్ అసోచామ్ కంపెనీలు పెట్టిన ఓ మీటింగ్ లో కూర్చున్నాడు కోమటిరెడ్డి సారు. మేము హైదరాబాద్ ను మస్తు డెవలపింగ్ చేద్దాం అనుకుంటున్నాం, కానీ ప్రతిపక్ష పోలు ఒప్పుకుంటలేరు అన్నాడు. సబర్మతి, నమామి గంగే ప్రాజెక్టుల లెక్కనే పట్నంలో బతికే జనాల కోసం మా సీఎం సారు మూసీని అద్దం లెక్క అందంగా తీర్చిదిద్దే పని ముంగటేసుకున్నాడు. ఒక దిక్కు ఆ పని అయితేనే ఉన్నది. గరీబోళ్ళు పేదోళ్ళు అని ఇడిచిపెట్టేదేం లేదు. మూసీ ప్రాజెక్టు ముచ్చట్ల ముంగటికి పోవుడే అన్నాడు. ఇక రాష్ట్రంలో పట్నం పెరగాలి, అందుకే హైదరాబాద్ ను పెద్దగా చేద్దాం అనుకుంటున్నాం. జిహెచ్ఎంసీని వచ్చే ఎలక్షన్ల వరకల్లా 4 చేస్తాం. ఇప్పుడు తీర్తలేదు గాని జిహెచ్ఎంసీని 4 చేసినాక పట్నం చూస్తే అద్దాన్ని చూసినట్టే అనిపించాలి అన్నంత డైలాగులు ఇడిచిపెట్టిందనుకో రాదురి. అసలు హైడ్రా చేసిన డ్యామేజ్ వల్ల వచ్చే ఎలక్షన్లల్లా షేయ్ పార్టీకి పట్నపోళ్ళు ఎవ్వరు ఓట్లేసేటట్టు కొడతలేదు. ఆ దెబ్బ గనక మళ్ళొచ్చే ఓట్లలో చూపిస్తే షేయ్ పార్టీ కాదు కదా, ఆ గుర్తే కనపడకుండా పోతుందని అందుకే జిహెచ్ఎంసీలా ఊళ్ళకెళ్లి కొన్ని భాగాలు తెచ్చి కలిపితే మంచిగుంటదని ఉపాయం చేసినట్టున్నారా అని అంటున్నారు పట్నంలో ఉన్న మేధావులు. ఆయమన్న జిహెచ్ఎంసీని 4 ముక్కలు చేస్తామంటారు. సరే గాని ఎటు దిక్కెళ్ళి ఎటు లెక్క పెడతారు? ఏ లెక్కల విభజన చేస్తారు? తూర్పా పడమరనా అని అడుగుతున్నారు జనం. ఉన్న పట్లాన్నైతే ముందుగాల మంచిగా చేయర్రి, అది చూసినాక జిహెచ్ఎంసీని 4 ముక్కలు చేయాలన్నా వద్దా మేం చెప్తాం అంటున్నారు. శతమానం భవతి శతాయుష్ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. ఈ మంత్రం ఎరికే కదా అందరికి, ఆశీర్వాదం ఇచ్చే మంత్రం. శ్లోకాలు ఇవి ఉండే కావచ్చు కానీ రేపు ఢిల్లీలో మాత్రం ఆశీర్వాదాలు పక్కా అంటున్నారు. పోతనే ఉండాలి వస్తనే ఉండాలి అన్నట్టే ఉంది మన సీఎం రేవంత్ సార్ తీరు. ఇటు చూసి అటు మర్రే వరకల్లా ఢిల్లీలో ఉంటుండు, అటు చూసి ఇటు తిరిగే వరకల్లా మళ్ళా పట్నంలో ఉంటున్నాడు. చిన్నం తిరుగుడు కాదు పోరి సారది. మొన్నటికి మొన్న మూసి ఒడ్డుకున్న ఇండ్లు హైడ్రా పేరు మీద కూలగొట్టిన ఇండ్ల వల్ల చాలా మంది గరీబోళ్ళు కండ్ల నీళ్లు పెట్టుకున్నారు. ఒల ఒల ఏడ్చుకుంటా అలా బాధను ఒల పోసుకున్నారు. అదంతా సోషల్ మీడియాలో పొట్టు వైరల్ అయ్యి చాలా మందికి చేరింది. ఢిల్లీలో కాంగ్రెస్ బీజేపీలకు సుతం బాకింది. వేరే రాష్ట్రాలలో ఓట్ల పండుగలు అవుతున్నాయి కదా, ఆడ తెలంగాణ ముచ్చట ఎల్లబెడితే ఓట్లేడబడయో అని రేవంత్ సార్ ను పిలిచి ఈ హైడ్రా దుకాణం మూసి దుకాణం బంద్ చేయి, ఎందుకొచ్చిందట పార్టీ పేరు ఆగం చేస్తున్నావు అని మంచిగానే వేసుకున్నారు. ఇప్పుడు కొండా సురేఖక్క మాట్లాడిన మాటలకు సినిమాలను చాలా బాధ పెట్టినాయి. సినిమాలో చేసేటోళ్లకు ఢిల్లీ లెవెల్లో మస్తు మంది తెలిసే ఉంటారు. మొన్నటి సురేఖక్క పెట్టిన తీట పంచాయతీలా వాళ్ళు ఢిల్లీలో మంట పెట్టిర్రు. ఇక చూసుకోరి, ఓట్ల బ్యాంకుకు తూటు పడుతున్నదంటే ఎంత లావు లీడర్ అయినా తోక ముడుచుకొని రావాల్సిందే. అందుకే ఇప్పటికిప్పుడు సురేఖక్క పంచాయతీలో ఢిల్లీకి రావాలని రేవంత్ సార్కు ఢిల్లీ పెద్దలు హుకుమత్ ఇచ్చిరట. ఇక చూసుకో, మొన్ననే వస్తుంది కదా మళ్ళా రాక తప్పదా అనుకుంటా రేపు పొద్దుగాల ఢిల్లీ గాలి మోటార్ ఎక్కుతున్నాడు రేవంత్ సారు. ఒకప్పుడు దిగిపోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ను అంటే ఫామ్ హౌస్ కి పోతావా అంటే ఫామ్ హౌస్ కి పోతావు, నీ రాకపోకలకు మస్తు ఖర్చు అవుతున్నా తెలుసా అని ఎక్కసక్కం చేసుకుంటే మాట్లాడిండు గిదే రేవంత్ సారు. ఇప్పుడేమో పొద్దుకు 3 మాటల ఢిల్లీ విమానం ఎక్కుతున్నాడు. ఈ లెక్కల చూస్తే హైదరాబాద్ కెళ్లి కేసీఆర్ సారుల ఫామ్ హౌస్ మా అంటే 60-70 కిలోమీటర్లు ఉంటది. 2000 డీజిల్ పోసుకుంటే 2 మాటలు పోయేస్తాడు. కేసీఆర్ సారు 100 మాటల ఫామ్ హౌస్ కి పోయొచ్చిన రేవంత్ సారు ఒక్కసారి ఢిల్లీకి పోయించినంత ఖర్చు కాదు. ఓ రేవంత్ సారు, నీకు మీదికెళ్ళి ఎప్పుడు పిలుపు వస్తుందో తెలియదు. ఫోన్ కాల్ రాగానే అంబ పలుకు జగదాంబ పలుకు అన్నట్టు ఉరుకుతూనే ఉండాలి. మా ఆడకట్టుకు పాలు పోసేటోడు పేపర్ వేసేటోడు సుతం ఒక్క గల్లీలో గిన్ని సార్లు తిరగడు. నువ్వేమో ఢిల్లీకి గిన్ని సార్లు తిరగబడితివి అంటున్నారు ఊర్లలో జనాలు. వచ్చేదాకా సోమలింగం సొచ్చినాక రామలింగం అంటే కుదరదు.
మీకు సొచ్చినా లేకున్నా నచ్చినా నచ్చకపోయినా అలా జోలికి పోయేది లేదు. జర్నలిస్టులు అంటే నిజాలను బయట పెట్టేటోళ్ళు, ఎవరు తప్పు చేసినా దొరకబట్టి జనాలకు చెప్పేటోళ్ళు. ఈ సమాజాన్ని నడిపిస్తున్న 4 స్తంభాలలో వాళ్ళు సుతమొకలు. వాళ్ళ మీద కేసులు పెట్టుడు భయపెట్టుడు ప్రభుత్వాలు మానుకోవాలి. మీకు నచ్చినట్టు వార్తలు రాయకపోతే జర్నలిస్టుల మీద క్రిమినల్ కేసులు పెట్టుడు ఏ సర్కారులైనా సరే బంద్ చేయాల్సిందే అని చెప్పింది దేశంలో పెద్ద కోర్టు. ప్రభుత్వం అయినంత మాత్రాన మమ్మల్ని ప్రశ్నించొద్దు విమర్శించొద్దనే కానూను ఏం లేదని అని ఉత్తరప్రదేశ్ లో అభిషేక్ ఉపాధ్యాయ అనే జర్నలిస్టు మీద రాష్ట్రపు సర్కార్ నెత్తిలా పెద్ద కోర్టు అచ్చింతలేసింది. ఎఫ్ఐఆర్ కాపీని చదివి ఇట్లా ఉండేలేని గలేసి కేసులు పెట్టి భయపెట్టే పని బంద్ చేసుకోవాలని మందలిచ్చింది. ఇది ఇట్లుంటే మన పక్కపొంటి రాష్ట్రం రేవంతన్ సారుల గురువు చంద్రాలు సారు వెళ్తున్న ఆంధ్ర రాష్ట్రంలో సర్కారు ఇంకో తీరు ప్రకటన చేసిందుల్లా. నిన్న మొన్న మన తెలంగాణలో జరిగినట్టే ఆంధ్రలో సుతం అధికారంలో ఉన్నాం కదా అని కొలికపూడి శ్రీనివాస్ అనే ఎమ్మెల్యే సైకిల్ పార్టీ ఎమ్మెల్యే ఇలేకర్లను బెదిరించిర్రు. జర్నలిస్టు సంఘాలోళ్ళు చక్కగా పోయి చంద్రాలు పవనాలు సార్లకు చెప్పిర్రు, మమ్మల్ని ఇట్లా బెదిరిస్తే ఎట్లా, మేం వార్తలు రాయాలనా వద్దా, కొలువులు చేసుకోవాలనా వద్దా అని చెప్పుకున్నారట. వాళ్ళ బాధలిన్న చంద్రాలు పవనాలు సార్లు రాష్ట్రంలో ఎవరన్నా జర్నలిస్టుల జోలికి పోతే తోలు తీస్తాం, వాళ్ళను తిట్టినా ఏమన్నా అన్నా బెదిరించినా కేసులు గీసులు పెట్టి బుగులు పెడదామని చూసినా మంచిగుండదు, పార్టీలకెళ్ళి తీసేస్తామని గట్టిగానే హెచ్చరించిర్రు. ఓ చంద్రాలు సారు మీ దిక్కేమో జర్నలిస్టులను ఏమన్నా అంటే మంచిగుండది, వాళ్ళకు ఇజ్జత్ ఇయ్యాలని చెప్తున్నారు, మా దిక్కేమో మా సీఎం సారే జర్నలిస్టుల మీదికి వాళ్ళ అన్నదమ్ములను అనుచరులను ఎగేస్తున్నాడు, 2 నెలలకు 3 నెలలకు జర్నలిస్టులను కొట్టిపిస్తున్నాడు. ఢిల్లీలో చెప్పినా ఇంటలేడు, జర మీరన్నా చెప్పుర్రి. మీ శిష్యునికి విలేకరి పని అంటే ఇల్వగల్ల పని, వాళ్ళను ఏమనొద్దని మీరు చెప్తానన్నా ఇంటరేమో. పేరు చూస్తే గొప్ప ఊరు చూస్తే దుబ్బ అన్నట్టే ఉంది పోరి పెద్ద పెద్దోళ్ళ కదా. లేకపోతే ఏందుల్లా పిలిచి గిలాసడు మంచినీళ్ళు సుతం ఇయ్యరా, గిట్లనే ఉంటదా మర్యాద? ఇదైతే పద్ధతి కాదు. ఏదన్నా పార్టీ బహిరంగ సభకో మీటింగుకో జనాలను తీసుకుపోడు తెలిసిన ముచ్చట్నే. పోతుంటే పోతుంటే తొవ్వల చాయో టిఫినో తినిపిస్తారు. మీటింగ్ అంతా అయిపోయినాక బిర్యానీ పొట్లాలు పంచడం అనేది ఇవాళ రేపు కామన్ అయిపోయింది. అయితే ఇగో గిటు చూడుర్రి, ఇది రేవంత్ సార్ ముఖ్యమంత్రి హోదాలో పెట్టిన మీటింగు. కంటోన్మెంట్ లా డిజిటల్ కార్డుల పైలట్ ప్రాజెక్టు పెట్టిన సభ ఇది. జనాలను తీసుకొచ్చి టెంట్ల కింద కూర్చోబెట్టిర్రు. ఓ అది ఇది అని మస్తుగానే ముచ్చట్లయితే చెప్పిర్రు. నిన్నయాల వాతావరణం ఎట్లుంటుంది, అప్పుడే వాన కొడుతుంది, మళ్ళా జరసేపటికి పొట్టు పొట్టు ఎండగొట్టి దూప దూప అవుతుంది. నిన్నటి మీటింగ్ లో సుతం గట్లనే బాగా ఉడకబోసింది. మీటింగ్ కు వచ్చిన జనాలకు చెమటలు పట్టి జరని నీళ్లు తాగుదామంటే సుతం నీళ్ళే పెట్టలేదట. మీటింగ్ కు తీసుకొచ్చి కనీసం మంచి నీళ్లు కూడా ఇయ్యరా, ఏం సర్కారయ్యా మీది అని అమ్మల అక్కలు అడ్డగోలుగా తిట్టిర్రు. ఎన్ని గంటలకు వచ్చింది మీరు? ఎన్ని గంటలకు వచ్చింది? ఇన్నారు కదా ఎట్లా తిట్టిర్రు. ఇది ఇట్లుంటే ఇగో గిటు చూడుర్రి, పాపం డ్యూటీ చేసి చేసి దూపగొన్నట్టున్నారు పోలీస్ అన్నలు. లీక్ అయితున్న ఎయిర్ పంప్ లకెళ్ళి కారే నీళ్లను తాగుతున్నారు. ఎంత గోసొచ్చాను పోలీసు వాళ్ళకు కదానుల్లా. అయితే ఇంతకీ నీళ్లు కూడా దొరకని జాగలాగా పోలీసు వాళ్లకు డ్యూటీ అవలేసిర్రు. డ్యూటీ చేసిన వాళ్ళు తాగనీకి నీళ్లు ఏర్పాటు చేయాలి కదా అని మీరు అపార్థం చేసుకోకుర్రి. అది నీళ్లు లేని జాగ ఏం కాదు, అట్లాని చిన్నం సన్నం పని సుతమేం కాదు. మన గౌరవ ప్రధాని మోడీ సారు మహారాష్ట్ర పర్యటనలో జరిగింది ఈ మహోన్నత ఘటన. ప్రధానమంత్రికి బందోబస్తు ఇస్తున్న పోలీసులకు తాగనీకే నీళ్లు సుతమియకుండా దేశాన్ని పాలిస్తున్న మోడీ వారి ఘనతను రికార్డును ప్రపంచంలో ఏ ప్రధానమంత్రి సమానం చేయలేడు కావచ్చు పోరి. ఎవల పేరు చెప్తే మనకు తెలియకుండానే నవ్వుతాము, ఎవల పేరు చెప్తే మనకు మాస్ ఊరా మాస్ గుర్తొస్తుందో, పూలమ్మిన పాలమ్మిన అనే డైలాగ్ గుర్తొస్తుందో. ఆయననే మల్లారెడ్డి సారు. ఆయన ఏం చేసిందో చూద్దాం పారి. మల్లన్న అంటే మాస్, మాస్ అంటే మల్లన్న.
అట్లుంటది మరి మల్లన్నతోని. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి ఏడుంటే వార్తలన్నీ గాడనే ఉంటాయి అన్నట్టు. ఆయన ఏం చేసినా వార్తనేనులా. ఆయన స్టైల్ తోని అట్లా సంపాదించుకున్నాడు మరి క్రేజు. అధికారంలో ఉన్నప్పుడు పాలమ్మినా పూలమ్మినా కాలేజీలు పెట్టినా అని యూత్ కి ఆయన ఇచ్చిన స్పీచ్ ఇప్పటికీ డీజేలలో మోత మోగుతూనే ఉంది. అయితే ఇక ముచ్చటేందంటే ఇప్పుడు రాష్ట్రంలో బతుకమ్మ పండుగ అవుతుంది కదా. ఆ పండుగల మల్లన్న సారు ఆడి పాడిండు. గుండ్లపోచంపల్లి మైసమ్మగూడల సార్కు కాలేజ్ ఉంది కదా, ఇంజనీరింగ్ కాలేజీ. ఆడ బతుకమ్మ పండుగ సంబరాలు చేసిరు. ఆడివిల్లలు పాఠాలు చెప్పేటోళ్ళు బతుకమ్మ ఆడుకుంటా ధూమ్ ధామ్ చేసిర్రు. ఆడికి మల్లన్న సారును సుతం పిలిచిర్రు. అసలుకే మల్లన్న సార్ అంటే మాసాయే. అటు చూస్తే యూత్ లో మస్తు ఫాలోయింగ్ ఆయే. పోరగాళ్ళందరూ గట్టిగా సీటీలు కొట్టుకుంటా సారును ఆడమని అడిగేసరికి వాళ్ళ ముచ్చట కాదన లేకపోయిండు మల్లన్న సారు. ఇక చూడర్రి ఎట్లాడిండో. అన్న మాట్లాడితే మాస్, అన్న స్టెప్ వేస్తే మాస్ అన్నట్టుంది కదా. అట్లుంటది మరి మల్లన్న తోటి అంటున్నారు యూత్ పోరగాలు సుతం. ఇవి మన తీర్మానం ముచ్చట్లు. ఇంకిన్ని మస్తు మస్తు ముచ్చట్లతోటి మళ్ళొస్తా ఉంటాయిగా.